సరే సార్, ఇప్పుడు ఆయన ఆడపిల్లని మాట్లాడి మీకు చేశారు, వాళ్ళ మేనకోడల్ని మీరు చేసుకున్నప్పుడు ఏం చెప్పారు అది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మేనకోడలు మీరు చేసుకున్నారు, ఈసారికి పిల్లల్ని తీసుకొని చేసుకునేటప్పుడు మీరు ఏం చెప్పారు? ఈయనేమన్నా జాబ్ చేస్తుందని చెప్పారా? ఆ అమ్మాయి ఏమన్నా జాబ్ చేస్తుందని చెప్పారా? పోతే మీరు ఎలా బ్రతికించాలి వాళ్ళిద్దరిని, మీరు ఎలా చేశారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా బ్రతకాలని సార్? పిల్లల్ని బ్రతికించాలి కదా, జాబ్ లేదు కదా, జాబ్ లేనప్పుడు ఏం చేసుకున్నారు కదా. సార్, ఆయన బాధ పిల్లనిచ్చి మీకు చేసాడు, మీ సమాధానం ఏంటో చెప్పండి. మీ సమాధానం ఏంటో చెప్పండి. ఆడపిల్లని చేసుకునేటప్పుడు మీరు ఏం చెప్పి చేసుకున్నారు? మీరేం చెప్పి చేసుకున్నారు? వాళ్ళిద్దరు ఎలా బ్రతుకుతారని చేశారు సార్ మీరు. ఇప్పుడు ఆ సార్ ఏ పని చేయట్లేదు, ఆ పాపను ఎలా బ్రతికిస్తాడని మీరు ఇచ్చి చేశారు, అది చెప్పండి. ఓపిక తెచ్చుకోవాలి సార్. మేము సార్ కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చాము. మేము నైట్ అంతా నిద్ర లేదు, నిన్నంతా నిద్ర లేదు. ఎందుకు వచ్చాము మేము? అవును, సమాధానం చెప్పాలి మీరు. ఎక్కడుండే వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఎట్లా? సార్, వయసు అయిపోయిన వాళ్ళు మీరే ఆలోచించకపోతే వయసులో ఉండే వాళ్ళు ఎలా వాళ్ళ పరిస్థితి? అంతవరకు నన్ను డిమాండ్ చేసేటువంటి నాకున్న రైట్స్ కలగదు. ఏది ఏమైనా మరి ఇచ్చారు కాబట్టి ఎలా చెబుతున్నాను కాబట్టి ఓహో ఇదే సంగతి ఎలా ప్రొసీడ్ అవుతారు, మరి జోన్స్ గారిని అడిగి ఎలా ప్రొసీడ్ అవుతారు, ఆయన కేసీ పెట్టుకుంటాడు, కోర్టులో పెట్టుకుంటాడు, పెట్టుకోవాలని దాని తర్వాత కోర్టులో చూసుకున్నాం. అంతకంటే నేను చెప్పలేదు. అంతే నేను ముందు ముగ్గురికి ఒకేసారి డిమాండ్ చేస్తాను. తెలుసు భార్యను పెంచగలరు తెలుసు. నా మాట వింటే ఇప్పుడు భార్యని పెంచగలరు లేదు నీకు తెలుసు, ఇప్పుడు ఆయన తెలుసు, ఆయన భార్య కూడా తెలుసు. పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు అది ఏం చేయమంటారు? తల్లిదండ్రులుగా ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా బ్యాక్గ్రౌండ్ నుండి బ్యాక్గ్రౌండ్ వదిలేండి. బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరు. ఇప్పుడు న్యాయం జరగకపోతే ఎక్కడ ఆగనండి. న్యాయం జరగకపోతే ఎవరి కాళ్ళలో పట్టుకుంటాం, ఆఖరికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొక కాళ్ళు పట్టుకుంటాం. అది పట్టుకున్నాడు, బ్యాక్గ్రౌండ్ నడిపించాడు, అదొద్దు మనకి. ఇప్పుడు అతను ఏంటంటే నా భార్యకు నాకు వసతి కావాలి, కొంచెం నేను ఆహారం తినేసి నా పిల్లలు ఉండాలి అంటున్నాడు. వినండి ఇప్పుడు చేసి వదిలిపెట్టేస్తాము అయిపోయిందంటే కాదు కదా మనకి. ఇప్పుడు పెళ్లి చేసేమో అయిపోయింది, వాళ్ళ బతుకాలు బతుకు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఇప్పుడు కొడుకు మన కొడుకైనా
కోడలు మన కోడలు అవ్వదు. ఎన్నో ఉంటాయి మీ కుటుంబంలోనే కాదు, ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఏ గొడవ ఉంటాయి. కానీ ఎప్పుడు కానీ అలా కాదు, మనము తీసుకోవాల్సిన రీజన్లో తీసుకుని అయ్యా మేము ఇప్పుడు చెప్తున్నాం పక్కగా ఒక కాగితాలు రాయించుకుని ఏదో ఇస్తానన్నారు అది ఇచ్చేయండి, మీరు ఆ జోక్ తీయవచ్చు అంతే అన్నాం కదండి. అది జరగని పని మీరు ఏదో చేసేది అలా కదా. చిన్న వయసులో నోటీస్ ఇచ్చాడో ఇంకోటి ఏదో చేశాడు పొరపాటు గమ్ముని నేను చెప్పింది ఇంకోటి చెప్పింది విన్నారు. కానీ బాధ్యతగా పెద్దవారుగా సేవకులుగా క్షమించవలసిన బాధ్యత మీద ఉంది. అయిపోతుందండి ఇక అయిపోతుందండి. ఇప్పుడు ఒక రాజ్యం ఉందో రాజ్యానికి వెళ్ళాలంటే మనము న్యాయం జరిగించాలి. న్యాయం చెప్తున్నాం కాదండి. మీరంటే సరిపోయా ఆయన పరిస్థితి ఆయన తెలుస్తుంది. అది ఇంటి వాడు పట్టుకోలేక పిల్లలు సంపరంగా భార్య సంపరంగా ఆయన బాగుపడుతున్నాడు. ఈ వయసులో ప్రసాదం కోరుకుంటారు. ఇబ్బంది పడేది సార్. మీకు కౌన్సిలింగ్ మాత్రమే ఇబ్బంది పడడం అది కాదు. నయ్యగారు ఏదో కాళ్ళు పట్టుకున్నాడు చేతులు పట్టుకున్నాడు కొన్ని క్షమించి బాధ్యత మన మీద ఉండే కాదు. అందరూ ఎదురుకుండా కాళ్ళు పట్టుకున్నాడు చాలా కాదు, అందరూ ఎదురుకుండా కాళ్ళు పట్టుకున్నాడు చేతులు పట్టుకున్నాడు. క్షమించాలి ఇంకా మనం చావకులుగా మీరు దయచేళ్ళు 10 మందికి సేవ చేసుకోవాలి, రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఎలా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మీరు ఆ సార్కి ఆ పాపనిచ్చి ఏదో అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. తర్వాత ఆ అమ్మాయిని మీరు టార్చర్ పెడుతున్నారంట సార్. మీరు ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేస్తున్నారంట. మాకొచ్చిన సార్ మీరు మిస్బిహేవ్ చేస్తున్నారంట. మాకొచ్చిన కంప్లైంట్ అది. పోలీస్ స్టేషన్ వేరు, సిట్టింగ్లు వేరు, ఇవన్నీ వేరు సార్. మేము వచ్చింది తమాషాకు రాలేదు. మీరు ఏదైనా కూడా మీ కొడుకు మీ కోడల్ని పిల్లల్ని దగ్గర పెట్టుకొని చూసుకుంటే మీకే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఆ అమ్మాయి రిటర్న్గా రికార్డెడ్గా ఎవిడెన్స్లు ఉన్నాయి తీసుకొని మేము చేయాల్సిన పని మేము చేస్తాం. అప్పుడు ఏడు దాకా మేము రాము, మీరే అక్కడికి వెళ్ళిపోతారు. సరేనా? చెప్పాల్సింది మేము చెప్పాం. మీరు ఆ సార్కి ఆ పాపనిచ్చి చేయడమే తప్పు. ఆయనకి అన్ని అబద్ధాలు చెప్పి ఏ పని చేయనటువంటి అతనికి ఆ పాపను తీసుకొచ్చి చేశారు. మీరు సాగుతామనే కదా చేసింది, అవునా కాదా? చెప్పండి సార్. ఆ సార్ ఏ పని చేస్తారు? ఆయన ఏ పని చేయగలరు? ఎలా బ్రతకాలి వాళ్ళ ఫ్యామిలీ? వాళ్ళ భార్యని ఎట్టు పోషించుకోవాలి, బిడ్డలు ఎట్టు పోషించుకోవాలి? మీరు ఎలా అయితే మ్యారేజ్ చేశారు, చేసినప్పుడు ఏం చెప్పారు, అవన్నీ ఇప్పుడు చేయాలి కదా. అతన్ని, అతని భార్యని, అతని పిల్లల్ని మీరే సాకాలి. అది మీ బాధ్యత. పెళ్లి కావాలని ఊరమ్మగన్న బిడ్డని తీసుకొచ్చి చేసేస్తే 2 పిల్లలు పుట్టే ఆ అమ్మాయి ఏదన్నా నోరు చేసుకొని అడిగితే టార్చర్ పెడుతుందంటే ఒక కిచెన్ రూమ్ లో మీరు ఉంటారమ్మా. కిచెన్ రూమ్ లో 2 భార్య భర్తలు 2 పిల్లలు ఉంటారా? ఎందుకు మీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళ దగ్గర ఇవ్వండి. అబ్బాయిల కోసం ఇప్పుడు పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు. అదే ఎప్పుడో నెల కోసం ఇబ్బంది పెడతారు. కరెక్ట్ కాదు తల్లి. ఇప్పుడు వాళ్ళకి ఒక రూము కిచెన్ రూమ్ ఇబ్బంది అయిందమ్మా. వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతారమ్మా, వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు పోవస్తారు కూర్చోగా మీరు మా
మీరు పెట్టుకోబాకండమ్మా, వాళ్ళకి ఒక రూమ్ కిచెన్ రూమ్ ఇచ్చేయండి అమ్మా. మీరెందుకు పండేసుకుంటారు వాళ్ళ బిడ్డల్ని? వాళ్ళకిద్దరు అయ్యారు, వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళ ఫ్యామిలీని. మరి మీ కొడుకే కదా ఆయన, మీ కొడుకే కదా, మీ కొడుకు కాబట్టి ఆయన భాగం ఆయనకి ఇచ్చేసేయండి. ఏమ్మా ఆ అమ్మాయి ఆడమ్మాయి నిన్నేమి ఇబ్బంది పెట్టదు, కానీ మీ ఆయన ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడంట. అవునా? లేదని నువ్వు చెప్తే ఎట్లా? ఆడపిల్ల ఇబ్బంది పెడుతుందన్నట పిలవమంటారు అమ్మాయిని. అందుకే అమ్మాయి తీసుకొచ్చింది. వాళ్ళు నిన్ను టార్చర్ పెడుతున్నారు, నువ్వు వాళ్ళ మీద అబద్ధాలు చెప్తున్నావా? ఎట్లా టార్చర్ పెడుతున్నారు చెప్పు. మీ మామగారు ఏమంటారు? ఎలా సరిపోతాయి? 500 600 ఇస్తే నాకు ఎలా సరిపోతాయి? నేను ఇలాగైతే నేను గడుపుకోలేను అని అంటున్నానని నా మీద ఇలాగ మీతోటి ఎలా మాట్లాడారండి ఇప్పుడు దాకా గట్టిగాని? అలా గట్టిగా కేకలేసేసి నన్ను అలరసి ఇస్తారండి. పేట అంతా చాలా అలరసి ఇస్తారండి నన్ను. ఒక్క రూమే ఇచ్చారండి, బెడ్రూమ్ ఒకటి ఇచ్చారండి, కిచెన్ ఇవ్వలేదండి. ఆ కిచెన్ ఇమ్మని అడిగితే పెద్దలు తీసుకెళ్ళి 2 సార్లు అడిగితే తర్వాత వాళ్ళ పెద్దల్లో మాట ఇవ్వలేదని కేసు పెడితే పోలీసు ఎస్ఐ గారు కూడా అన్నారండి. ఆ రూమ్ అంటే ఇచ్చారు. నాకు వంట రూమ్ కావాలండి. బెడ్రూమ్ ఆల్రెడీ ఉందండి, వంట రూమ్ కావాలండి. నెక్స్ట్ మరి బ్రతుకు తెరువు ఏం లేదండి మాకు. ఈయన ఏ పనికి వెళ్తున్నా పనిలో పెట్టుకుంటలేదండి, ఏ పని రాదండి. సేవకుడు అని చెప్పారు, సేవకు సమర్పించుకున్నాము. సేవకు సమర్పించుకున్నాము. నా కొడుకుతో పాటు సేవ చేస్తే సరిపోద్ది, 10th క్లాస్ చదివిన అమ్మాయి కావాలి అని చెప్పారండి పెళ్లి చూపుల్లో. నేను భార్య భర్తలు ఇద్దరు అని. నాకు 2 కొడుకులు ఇన్వాల్వ్ ఎవరు? మా పెద్ద కొడుకుదే సంఘము, ఇల్లు కూడా నా పెద్ద కొడుకుదే. వాళ్ళు వస్తారు, సెలవులకు వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరు రారని చెప్పారండి. అప్పుడు ఒకలాగా మాట్లాడారు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారండి వాళ్ళు. అలా చెప్పకపోతే ఎవరు చేస్తారండి ఈయనకి? అలా చెప్పిన వాళ్ళని మా అమ్మోళ్ళు నమ్మేసి చేశారండి నన్ను. 500 ఇస్తున్నారో లేకపోతే ఒక్క రూమే ఇచ్చారు, ఇంకో రూమ్ కావాలి నాకు, సరిపోవట్లేదు ఒక్క గది అని అడుగుతుంటే ఎక్కడ ఎట్టుకుంటా పెట్టుకో, ఎవరిని తీసి తెచ్చుకో, నీ దిక్కున్న కాడ పెట్టుకో వెళ్ళి అన్న వాళ్ళని ఇంత దూరం వచ్చాను మేడం నేను. అదేంటి మరి అలాగన్న వాళ్ళని నేను ఇంత దూరం వచ్చాను మేడం. మానేసి చూడలేదండి, చూడరండి. వారానికి ఇంత అని చర్చిలో వచ్చినాయి 600 500 అంతే, అయ్యే పోషణ అండి. బిహేవియర్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం అయితే నన్ను అసభ్యంగా ప్రవర్తించారండి. అసలు మీ మామగారు బాగా చూస్తారమ్మా, బాగా చూడరండి. అవునండి చేశారండి, కొన్ని సంవత్సరాల క్రితం చేశారండి. నేను ఇలాగే అల్లరపాలు అయిపోతుందని నేను ఎవరికీ చెప్పుకోలేదండి. అలా ఆవిడ సూరత్ చంపేసి ఇలా చేశారండి నన్ను. నా కాళ్ళు అట్టుకుని ముద్దులు పెట్టుకున్నాడండి. దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, అబద్ధం చెప్తే నేనే చచ్చిపోతాను. అబద్ధం చెప్తే నా కాళ్ళు బొంగుని కాళ్ళు ముద్దులు పెట్టుకున్నాడండి. నా కాళ్ళు నా పొక్కన ముద్దెట్టుకున్నాడండి, ఒళ్ళోకి లాక్కున్నాడండి. అయ్యో ఇలా ఆస్తితో పేరే నా బట్టలు వేస్తున్నాను నేను. చెప్పండి సార్, మీ ప్రాబ్లం, మీ బాబుది మీ కోడలది ఏంటి ప్రాబ్లం? మీకు వచ్చే కంప్లైంట్, నాకు వచ్చే కంప్లైంట్ ప్రకారంగా మాకు రిప్లై ఇచ్చేసాం. నాకు సురేష్ కుమార్ గారు ఆయన నోటీస్ దాని మీద రిప్లై నోటీస్ పంపించేసాం. అసలు మీ కంప్లైంట్ ఎలా వచ్చింది ఏంటనేది మాకు